కనుమ రోజు మా ఆదివాసీ గిరిజన ప్రాంతంలో అయితే ఏ విధంగా చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్, రండి. హలో, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్, అరకు లోకల్ ఛానల్. ఈరోజు అయితే మీకు ఒకటి చూపించబోతున్నానండి. మా అరకు ఏజెన్సీ ప్రాంతంలో అయితే కనుమ రోజు అయితే ఈ రకంగా చేసుకుంటారండి. చూడండి, ఈ రకంగా వండుకుంటారు. ఒక కుండీలో అయితే ఈ రకంగా అన్నం వండుతారు. మా బాస్తో అయితే జావబాత్ అంటాం దీన్ని. అన్నము, కుండలు దొరికే దుంపలు అయితే వండుతారు. మీకు చూపిస్తాం ఎలాంటి కుండలు వండుతారో అయితే మీకు చూపిస్తాం. చూడండి ఇవైతే 3 తీసుకెళ్తామండి. మా పశువులు కట్టడానికి అయితే తీసుకెళ్తాం. ఇవి మా కనుమ రోజు మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ రకంగా చేస్తాము. దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి అయితే తీసుకెళ్తాము. అవి ఈ రకంగా ఈ కుండలో అయితే వండుకుంటామండి. అది అలసందలు ఉంటాయి కదా, దాని గింజతో అయితే అన్నం వండుతాము. అందుకోసం అనేసి బ్లాక్ కలర్గా మారుతుంది. మా గిరిజన ప్రాంతంలో ఇది మా చిన్నప్పుడు మా తాత వాళ్ళ నుంచి వస్తున్న ఆచారమే. అందుకు మేము ఫాలో అవుతాము. ఇది ఈ రకంగా అయితే పశువులు చాలా దారం ముందుకెళ్ళి అయితే మన వరిపిండి ఉంటుంది కదా, దాంతో అయితే ఈ రకంగా బొమ్మలంటే గీస్తారండి. బొమ్మలు అంటే పిచ్చి పిచ్చి బొమ్మలేం కాదు. అక్కడ ఎలా చేయాలో మా డాడీ చూపిస్తారు. చూడండి ఎలా బొమ్మ వేస్తారో మా డాడీ అయితే మీకు చూపిస్తారు. ఇది చూడండి, మా డాడీ అయితే మా దగ్గర చేస్తున్నారు. చూడండి, ఇదిగో ఈ రకంగా అయితే బొమ్మలు అయితే గీయాల్సి వస్తుందండి. ఇది మా పశువులు బాగుండాలని చేస్తారు. సంక్రాంతి కనుమ రోజు అయితే చేస్తారు. ఇది మా బాబు అయితే పొద్దున్న నుంచి అండూటి ఫుల్ తినడమే. చూడండి, మా డాడీ చేస్తున్నాడు కదా, అలాగే చేయాలి. ఇది మా ఊర్లో అయితే అందరూ ఇలాగే చేస్తారండి. ఆవులు ఉన్న వాళ్ళు అయితే, మరి ఆవులు లేని అయితే చేయరు. కాకపోతే ఆవులు ఉన్న వాళ్ళు అందరూ చేస్తారండి కనుమ రోజు ఇలాగా. మేము వేసుకున్న పప్పలు దాంట్లో అయితే ఒక తాడులాంటిది గుచ్చి అయితే రెడీ చేసుకుంటాము. అది చూడండి, అవైతే ఆవులు కట్టడానికి అయితే మేము రెడీ చేసుకుంటాము. తర్వాత అయితే మా కులదైవంని, మా ఇంట్లో దేవుణ్ణి మొత్తం కోరుకొని ఆవులకైతే తీసుకెళ్ళి కట్టాలి. అది చూపిస్తాం. చూడండి, మా డాడీ అయితే ఇంకా పూజ చేస్తున్నారు. ఇప్పుడే మా డాడీ మా బాబు. చూడండి, మా అరకు గిరిజన ప్రాంతంలో అయితే ఆటోమేటిక్గా అందరూ ఈ విధంగా చేస్తారండి. ఇది మేము మా ఒరియా భాషలో అయితే జావ్ అంటాము, జావ్ కైబార్ అంటాము. జావ్ అంటే అన్నం ఉంటుంది కదా, దాన్ని జావబాత్ అంటాము. అంటే ఆ అన్నమే జావబాత్ అంటాము. అది అలసందలతో చేస్తారు, అందుకు బ్లాక్ కలర్గా వస్తాయి అన్నము. మీకు చూపిస్తాను. చూడండి, ఇది మా డాడీ అయితే అది అడ్డాకుల ధర తీస్తున్నారు కదా, అవి కొద్దిగా తీసి ఆవులకైతే తినిపించాలండి. అప్పుడు బలంగా తయారవుతారు అనేసి అయితే ఇది ఆవులకైతే తినిపించడానికి కదా మా డాడీ అయితే తీస్తున్నారు. చూడండి, మాకు 3 పెద్దవి 2 చిన్నవి ఉన్నాయండి ఆవులు. మొత్తం 5 ఇంట్లో తీస్తారు మా డాడీ. చూడండి, అదిగో తీశారు కదా. ఇవైతే ఆవులకైతే పెట్టాలి. మా డాడీ అయితే పెడతారు. ఏ విధంగా పెడతారో మీకు చూపిస్తాను. చూడండి, ఈ అన్నం కూడా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలో ఆ దుంపలు, నాగలి దుంపలు, పిండి దుంపలు కలిపి ఉంటారు. అది కొండ నుంచి తెచ్చినవి. అది 2 కలిపి ఉంటే కాంబినేషన్ వేరు ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నము. ఈ అన్నం మేము కూడా తింటాము. పూజ అయితే అయిపోయినట్టుంది మా డాడీది. అయింది. ఇప్పుడు అది ఎన్ని ఆవులు ఉంటే అన్ని ఆవులకైతే తినిపించాలి. ఇది మా డాడీ తినిపిస్తున్నారు. చూడండి ఒకసారి, లోపలికి వెళ్ళలేకపోతున్నాను, అందుకోసం అనేసి బయట నుంచి తీస్తున్నాను. చాలా జారుగా ఉంది అక్కడ, అందుకే లోపలికి వెళ్ళలేదు. చూడండి, మా డాడీ తినిపిస్తున్నారు. చూసారు కదా, 3 పెద్దవి 2 చిన్నవి ఉన్నాయి ఆవులు మాకు. మేకలు అయితే 2 ఉన్నాయండి. మేకలకైతే తినిపించరు, వాళ్ళ ఆవులకైతే తినిపిస్తారు. జావబాత్ అంటాము. ఇది మేము మా బాస్తో జావ్ కైబర్ అంటాము. ఇది మేము రెడీ చేసుకున్న పప్పాలు అయితే ఈ విధంగా ఒక దాంతో అయితే మేము రెడీ చేసుకుంటాము. ఇది మా డాడీ నాకు ఇచ్చారు, నేను ఒకటి మా బాబు ఒకటి పట్టుకున్నాము. ఆ విధంగా అయితే మెడలో కడతామండి. అవైతే మా ఊర్లో అయితే దింసాడించడానికి
అంటే ఏంటంటే సన్నాయి ఉదయం వచ్చి ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకెళ్తారండి ఆ పప్పాలు తీసి. ఆవులు విడిచిన వెంటనే మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది ఈ విధంగా కడతారు చూసారా. సంక్రాంతి అంటే మేము ఈ రకంగా చేస్తామండి. నాకు చిన్నప్పటి నుంచి తెలిసినవైతే ఈ రకంగా చేస్తాం మేమైతే. సంక్రాంతి మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఈ రకంగా చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత అయితే ఫుల్గా వెళ్ళి దింసాడుకుంటారండి ఊరు వాళ్ళందరూ కలిసి ఒకదార రచ్చబండలో అయితే దింసాడుకుంటారు. ఆ దింస కూడా ఒక వీడియో చేసి పెడతాను చూడండి. చూసారా, ఇదిగో ఈ రకంగా అయితే చిన్న ఆటకైనా పెద్ద ఆటకైనా కంపల్సరీగా కట్టాలి. అది కట్టేసిన తర్వాత అయితే వరిపిండి ఆడించిన పిండి ఉంటుంది కదండి, అదేమో బాగా కలిపేసి కొద్దిగా తల మీద చల్లాలి. ఇది మా డాడీ కలుపుతున్నా చూడండి. చూసారా, అవైతే ఇదిగో ఈ రకంగా అయితే తల మీద చల్లాలండి. చూస్తున్నారా, అవే అయితే ఆవులు ఏటు అవ్వకుండా ఉంటాయనేసి మా ఆచారం, మా పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం మేము ఇప్పటికీ పాటిస్తున్నాము. చూడండి, పూజ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. మా బాబు అయితే చెప్తే ఎంత చెప్పినా వినట్లేదండి. అసలు అక్కడ కూడా చూడు పడిపోతామన్నా అట్లేదు. ఇది మా పక్కింటి సాలాలు కూడా చేసుకుంటున్నాం చూసారా. మ్యాక్సిమం అందరూ చేసుకుంటారండి, ఇలాగే చేసుకుంటారు ఏజెన్సీ ప్రాంతాల్లో నాకు తెలిసి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఏమో అదేమో అలాగ ఉంచేసి వెళ్ళిపోవాలండి. తర్వాత ఈవినింగ్ వచ్చి తీసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరెన్నో వీడియోల కోసం అయితే